వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు 1200 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాత మేఘన ఆటోమొబైల్స్ పద్మప్రియ ఫైనాన్స్ అధినేత శ్రీ గడ్డం వెంకటరత్నం కుమార్తె మేఘన జన్మదినం సందర్భంగా వారి సహకారంతో క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బారాజు ఈ రోజు దాత అయిన రత్నంకి ఘనంగా సత్కరించి అనంతరం పౌష్టికాహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డివి సుబ్బారాజు, స్వర్ణ రమేష్ బాబు, కె జయదేవ్, మేకల నరేంద్ర రెడ్డి, కిలారి తిరుపతి నాయుడు, రాఘవేంద్ర శెట్టి మరియు భాను మేఘశ్యామ్, మాలాద్రి తదితరులు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా పిల్లలకు పౌష్టికాహారం అందించి అనంతరం అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మొదటి ప్రారంభించినటువంటి డాక్టర్ అంజిరెడ్డి గారికి నాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియ మిత్రులైనటువంటి గడ్డం రత్నం గారి యొక్క ప్రియ పుత్రిక మేఘన యొక్క బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు సుబ్బారెడ్డి స్టేడియంలో పౌష్టికాహారం పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఇది కొన్ని సంవత్సరాలుగా మా మిత్రుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ పేద ప్రజలకు కానీ అట్లా రాజకీయ పరంగా కానీ అనేక కార్యక్రమాలు ఎవరికి ఏ సహాయం వచ్చినా సరే చేస్తూ ముందుంటూ ఇలాంటి పుట్టినరోజులు కానీ తర్వాత ఏ కార్యక్రమంకైనా సరే నేనున్నానంటూ ముందుకు వచ్చినట్టు మా మిత్రుడికి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఇలాంటి కార్యక్రమాలని ఆయన వ్యాపార పరంగా కానీ ఆయన వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆయన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సుబ్బారెడ్డి స్టేడియంలో క్రీడాకారులకి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య దాత వచ్చి శ్రీ మేఘన ఆటోమొబైల్స్ పద్మప్రియ ఫైనాన్స్ అధినేత శ్రీ రత్నం గారు ఈ కార్యక్రమానికి డొనేట్ చేయడం జరిగింది. వారు ఎప్పుడు స్టేడియంలో ఎవరు ఏ కార్యక్రమానికి వాళ్ళని అడిగినా అతన్ని చేతికి ఎముక లేనట్టు ఎంత అయినా సరే చేసి పిల్లల కొరకు కానీ వాకర్స్ కొరకు కానీ చాలా ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము అడిగిన వెంటనే మా అసోసియేషన్కి మీరు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈరోజు చేయడం జరిగింది. దాదాపు 4 ఐటమ్స్ ఈరోజు ప్రత్యేకంగా చేసి తీసుకొచ్చి వాకర్స్కి అదేవిధంగా క్రీడాకారులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి దాతృత్వ గుణానికి మరొక మచ్చుతొనక నిన్న చీరాలలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ వాకర్స్ క్యాబినెట్ మీటింగ్లో తెలిసింది. ఈ మన ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ సంబంధించి విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ని కొనుగోలు చేయడం జరిగింది. దానికి మాకు అక్కడ వెళ్ళిన దాకా తెలియదు, ఏకంగా ₹1,00,000 దానికి సంబంధించి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ కుమార్తె మేఘన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడు కోరుకుంటూ ఆ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.